ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ కి తీవ్ర అన్యాయం జరిగింది. క్వార్టర్ ఫైనల్ కు చేరి పతక ఆశల్ని రెట్టింపు చేసిన నిశాంత్ దేవ్ అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యాడు. జడ్జ్ల చీటింగ్ కారణంగా సెమీఫైనల్ కి అర్హత సాధించలేకపోయాడు. 71 కేజీల విభాగంలో పోటీ పడిన నిశాంత్ దేవ్ ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే 4-1 తేడాతో నిశాంత్ దేవ్ ని ఓడించాడు. ఈ మ్యాచ్ తొలి రౌండ్ లో ఆధిక్యం ప్రదర్శించిన నిశాంత్ దేవ్ వరుసగా 2 రౌండ్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన జడ్జెస్ ప్రత్యర్థి బాక్సర్ కి అనుకూలమైన తీర్పునిచ్చారు. అతన్నే విజేతగా ప్రకటించారు. దాంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిశాంత్ కి మద్దతుగా భారత మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ హీరో రణ్దీప్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అసలు ఈ మ్యాచ్ స్కోరింగ్ సిస్టమ్ ఎలా ఉందో అర్థం కావడం లేదు. ఇది గొప్ప ఫైట్. నిశాంత్ దేవ్ చాలా అద్భుతంగా ఆడాడు. బాధపడద్దు నిశాంత్ అని విజేందర్ పేర్కొన్నాడు. బాలీవుడ్ స్టార్ రణ్దీప్ కూడా ఒలింపిక్స్ కమిటీపై కాస్త ఘాటుగానే స్పందించాడు. ఈ పోటీలో నిశాంత్ దే గెలుపు. స్కోరింగ్ విధానం సరైందేనా? నీ నుంచి పతకాన్ని దోచేశారు, కానీ నువ్వు మా మనసుల్ని గెలిచావు. ఇలాంటివి చాలా జరిగాయి అని రణ్దీప్ పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో తనదే విజయమని నిశాంత్ భావించాడు. కానీ జడ్జెస్ ప్రత్యర్థిని విజేతగా ప్రకటించడంతో కంగుతిన్నాడు. మొదటి రౌండ్ లో వెర్డేపై నిశాంత్ ఎదురుదాడికి దిగాడు. రెండో రౌండ్ లోనూ నిశాంత్ ఆధిపత్యం ప్రదర్శించిన జడ్జెస్ మాత్రం 3-2తో వెర్డేదే పై చేయి అని చెప్పారు. మూడో రౌండ్ లోనూ 5 జడ్జెస్ 10 పాయింట్లు వెర్డేకి ఇవ్వగా నిశాంత్ కి 9 చొప్పున ఇవ్వడంతో ఓటమి పాలయ్యాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఉంటే నిశాంత్ దేవ్ కి కనీసం కాంస్య పతకమైన ఖాయమయ్యేది.